మల్లాంలో ఏం జరిగిందంటే ఒక షెడ్యూల్డ్ క్యాస్ట్ మాల కులానికి చెందినటువంటి ఎలక్ట్రీషియన్ ఒక కాపు కులానికి చెందినటువంటి వ్యక్తి మోటార్ బిగించడం కోసం పిలిచారు. మోటారు బిగించాడు, పూర్తయిపోయింది. కానీ ఆ చుట్టుపక్కల నీరు బురద ఉండటం వల్ల ఆ కింద పడ్డ వైర్ తీసే నేపథ్యంలో దానిలో కరెంట్ ఉండటం, షార్ట్ సర్క్యూట్ తగిలి తగలటం, స్పాట్లో అతను చనిపోవడం జరిగింది. ఆ కాపు రైతు కూడా పేదవాడే, అతనేం ధనవంతుడు కాదు. అతనేదో ప్లాస్టింగ్ చేయించుకొని చిన్న చిన్న పనులు చేయించుకుంటా ఇంటికి ఇతను పిలవడం జరిగింది. అయితే ఇతను మాల కులానికి చెందిన ఎలక్ట్రీషియన్ కటిక పేదవాడు. వాళ్ళ గుడిసి కూడా కాదు, అది చిన్న రేకులు కూడా కాదు. ఆ షెడ్ వేసుకొని దాని కర్రలు కట్టుకొని దానిపైన పట్ట వేసుకొని ఉండేటువంటి చిన్న కుటుంబం, ఇద్దరు బిడ్డలు, 8వ తరగతి 5వ తరగతి చదివి ఇద్దరు బిడ్డలు ఉన్నారు. సో ఈ మాల యువకులంతా కలిసి అయ్యా మరి వాడు ఆ విధంగా కుటుంబం బదాన పడిపోయింది, ఎంతో కొంత ఆర్థిక సహాయం చేయండి అని చెప్పేసి వెళ్ళడము. గ్రామ పెద్దలంతా కూర్చొని ఆ పేద కాపు రైతు ఇస్తాడో లేదంటే గ్రామం అంతా వేసుకొని ఇచ్చేలాగానో ఒక 2,75,000 ఆర్థిక సహాయం అందించేలాగా ఒక ఒప్పందం చేసుకొని రేపు ఉదయం డబ్బులు ఇస్తాం లేరా అబ్బాయి అని చెప్పేసి ఇంటికి పంపించేసారు. శవాన్ని తీసుకొచ్చుకున్నారు. మరుసటి రోజు ఉదయాన్నే డబ్బులు ఇస్తారేమో ఈ కార్యక్రమం చేద్దామని చెప్పేసి యువతపై అడిగితే, మాల యువతపై అడిగితే, ఈలోపు రాత్రికి కాపు కుర్రోళ్ళు ఏంటంటే మనం అధికారంలో ఉండి మన పవన్ అన్న గెలిచి ఉప ముఖ్యమంత్రి అయితే మనమేంది అనాకుడికి డబ్బులు ఇచ్చేది, మీరెట్లా ఒప్పుకున్నారు, ₹1 కూడా ఇవి దిక్కున్నది చెప్పుకుంటారు పండి అని చెప్పేసి రాత్రిపూట మాట్లాడుకున్నారనే విషయం వాళ్ళకి తెలియదు. తెల్లవారు ఉదయాన్నే పోయిన అదే చెప్పేశారు వాళ్ళు, ₹1 కూడా మీకు దిక్కున్నది చెప్పుకోండి అని చెప్పారు. వీళ్ళేం ప్రాధాయపడ్డారంటే కనీసం ఈ విషయాన్ని ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ముఖ్యమంత్రి సహాయం నిధించాయని కూడా ఏదైనా ఒక ₹5,00,000 వాళ్ళకి ఇప్పించండి, లేదా అట్రాసిటీ కేసు ఫైల్ చేసి అట్రాసిటీ అమౌంట్ అని ₹8,00,000 ఆ కుటుంబానికి వస్తుంది కదా, అదైనా ఇప్పించండి. ఆ కుటుంబానికి పొలం వస్తుంది, ఏదైనా ఉద్యోగం ఇస్తారు, ఆ కుటుంబం బజార్న పడకుండా ఉంటుందని చెప్పేసి మాల యువత ప్రతిఘటన జరిగింది. అయితే మీరు దిక్కున్నదో చెప్పుకుంటే అధికారం మాదేనా గట్టిగా మాట్లాడటం జరిగింది. దాంతో ఈ మాల యువత అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ధర్నా చేయడం జరిగింది. మాకు అన్యాయం చేసేందుకు మేము ఇక్కడి నుంచి కదలని ధర్నా చేశారు. గతంలో కూడా ఈ చిన్న చిన్న ఇష్యూస్ జరగడము, కాపుల మీద అట్రాసిటీ కేసులు పెట్టడం జరుగుతూ ఉండింది. కాపులకి ఏంటంటే ఈ మాలోళ్ళని కదిలిస్తే మన మీద కేసులు పెడుతున్నారు, వీళ్ళని ఏదో ఒక విధంగా తొక్కేయాలనేటువంటి ఆలోచన మనసులో ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి కాబట్టి ఆ కోరిక బలపడింది. దాన్ని చేసుకోవడం కోసం కాపు యువత ముందుకు వచ్చేసింది. ఆ నేపథ్యంలో గ్రామంలో ఏం చేస్తారంటే అసలు వీళ్ళకి పనులకు పిలవద్దు, వీళ్ళకి ఏ సామాన్లు అమ్మద్దు, గ్రామంలోకి వీళ్ళని రానియద్దు, వీళ్ళకి గ్రామానికి సంబంధాలు కూడా తెంచేద్దామని వాళ్ళు గ్రామ బహిష్కరణ చేసి మాలోళ్ళు కనుక వస్తే మీరు ఏ షాప్లో సరుకులు అమ్మబాకండి అన్ని కులాలకు అందరికి చెప్పడం జరిగింది. అందరూ గ్రామ బహిష్కరణ చేయడం జరిగింది. సరే, జరిగిన సంఘటన అయితే అది. దాని మీద వెంటనే పిఠాపురం ఆర్డీఓ పేపర్లు లేకపోతే సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు వచ్చారు, ఏదో విచారణ చేశారు, ఆహా ఓహో అన్నారు. ఆర్డీఓ గారు నిన్ననే బయట నుంచి ఈ మాల సంఘాలు కానీ కుల సంఘాలు కానీ ఎవరైనా రాకుండా చూడండి, వస్తే మాత్రం మీరు చాలా నష్టపోతారు, మీరు చాలా ఇబ్బంది పడతారు అని చెప్పేసి అక్కడున్న మాలని భయపెట్టడం జరిగింది. తర్వాత మళ్ళీ కలెక్టర్ గారు రంగప్రవేశం చేయడం, ఆర్టీఓ గారిని వాళ్ళందరినీ పంపించడం, ఏదో ఎంక్వైరీ చేయండి అని చెప్పడం చేశారండి. ఇప్పుడు ఇక్కడ ఉప ముఖ్యమంత్రి ఉన్న పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఎమ్మెల్యే గారు, ఆయన ఎలక్షన్స్కి ముందు ఒక సభలో మాట్లాడుతూ ఎస్సీల్ని కులం పేరుతో దూషిస్తూ ఉంటే, ఎస్సీల్ని కులం పేరుతో దూషించి చంపుతూ ఉంటే నా ఒళ్ళంతా కంపరం పడుతుంది, నాకు రోషం వస్తుంది, మీకెందుకు రావడం లేదు అని చెప్పి ప్రశ్నించినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఒక వీధికి ఒక అరిసినట్టు అరిశాడు ఎలక్షన్ క్యాంపెయిన్లో. ఆయన ఆ రోజు అంత ఆవేశంగా అరిశాడు ఆయన. ఈరోజు ఆయన అక్కడ ఎమ్మెల్యేగా ఉండి ఆయన నియోజకవర్గంలో ఒక మాలపల్లి మొత్తాన్ని కుల బహిష్కరణ, గ్రామ బహిష్కరణ చేసి సరుకు పాలు నీరు సరుకులు ఏమి అమ్మము, మీ చావు మీరు చావండి అంటే ఎవడైనా కడుపుకి అన్నం తిన్నవాడు ఎమ్మెల్యే అయినవాడు అక్కడికి వెళ్ళి అక్కడ పరామర్శించి ఏం జరిగింది ఏంటి, అసలు ఇదేమన్నా మీరు మానవత్వంతో ఉన్నారా, మనం సమాజంలో ఉన్నామా, ప్రజాస్వామ్యంలో ఉన్నామా, ఎక్కడున్నాం, మనం అందరం మనుషులవి, ఈ కులాలేంటి ఈ మతాలేంటి అని చెప్పి మాట్లాడాల్సినటువంటి పవన్ కళ్యాణ్ కనీసం దాని మీద పెద చెప్పలేదు, మాట్లాడలేదు. కానీ దాని మీద సానుభూతి కూడా తెలియజేయడం కానీ కనీసం మాట్లాడటం కానీ ఏమీ చేయలేదు. సరే, ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు అంటే అసలు మాల నాయకులతో నేను మాట్లాడినాను భీష్మించుకొని కూర్చున్నాడు కాబట్టి ఆయన మాలోడు చచ్చిపోయి దాని గురించి పట్టించుకోవడం ఆయనకు అవసరం కూడా లేదు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఆయన ఉంటాడు. షెడ్యూల్డ్ కులాల వాళ్ళకి షెడ్యూల్డ్ ట్రైబ్స్ వాళ్ళకి సంఘంలో ఎక్కడ ఇబ్బంది వచ్చినా ఏమి జరిగినా సరే ఆయన వెంటనే స్పందించి అక్కడికి వెళ్ళి కూర్చొని సమస్యను పరిష్కారం చేసి అధికారులందరినీ పిలిచి అక్కడ పరిష్కారం చేసి కేసులు కట్టాల్సిన కేసులు కట్టించి శిక్ష వేయాల్సిన శిక్ష వేయించి మళ్ళీ తిరిగి రావాల్సినటువంటి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్ ఒక ఆయన ఉంటాడు. అసలు అతను ఉన్నాడో లేదో ఎక్కడున్నా కూడా ఎవరికీ తెలియదు. ఆయన ఏం చేస్తుంటాడయ్యా అంటే వాళ్ళ బాస్
అరవముంటే అరుస్తాడు, మరగముంటే మరుగుతాడు, కరవముంటే కరుస్తాడు, లేదంటే గమ్ముగా కూర్చుంటాడు. అంతకంటే ఆయనకు వేరే ఆలోచన ఇంక ఏమి స్వయం నిర్ణయాలు ఏమి ఉండవన్నమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మాలపల్లిని బహిష్కరిస్తే సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా అతను ఎటువంటి బాధ్యత లేనట్టు అతను కూడా పట్టనట్టే ఉన్నాడు. ఇకన జిల్లా కలెక్టర్ గారు రంగప్రవేశం చేసి ఈరోజు ఏం తేల్చారయ్యా అంటే, గ్రామంలో మాలపల్లిలో నుంచి ఒక ఐదుగురిని తీసుకొని ఒక కమిటీ, కాపుల నుంచి ఒక ఐదుగురిని తీసుకొని ఒక కమిటీ, 2 కమిటీలుగా వేసి ఇంతవరకు జరిగిపోయింది ఏదో జరిగిపోయింది అయిపోయింది, ఇక దీని గురించి మాట్లాడబాకండి. సచ్చినోడు కుటుంబానికి మనం ఏమి ఇచ్చేది లేదు, వాడు సచ్చాడు, ఆ కుటుంబం బజారున పడిపోయింది, ఆ బిడ్డలిద్దరు ఆ భార్య వాళ్ళు గాలిలో పడిపోయారు, ఇక వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోవద్దు, వాళ్ళు ఆలోచన చేయొద్దు, మీరు తగాదలు పెట్టుకోవద్దు. గ్రామ బహిష్కరణ చేసాడు అయిపోయింది, ఇక వాడి మీద ఎటువంటి కేసులు లేవు. ఇక నుంచి ఈ గ్రామంలో ఒక కట్టుబాటు ఏర్పాటు చేసుకున్నాం, ఏం జరిగినా సరే ఈ 2 కమిటీలు కూర్చొని ఒక తీర్మానానికి వస్తాయి. ఈ తీర్మానాన్ని కనుక ఎవరైనా ధిక్కరిస్తే వాళ్ళ మీద కేసు పెడతాం. అంటే కాపులు రేపు మేము తన్నాము, మేము తిట్టాము, కులం పేరుతో తిట్టాము, నోరు మూసుకొని కూర్చోంటారంటే ఆ 5గురు సరేనయ్యా అనాలి. అనకపోతే ఆ 5గురి మీద కేసులు పెడతారు, లేదంటే ఎదురు తిరిగిన మీద కేసులు పెడతారు. ఇది కలెక్టర్ గారు చెప్పిందంటే కాపులు అధికారంలోకి వచ్చారు, కాపులు పెత్తనం చేస్తారు, నోరు పైన కింద మొత్తం మూసుకొని కూర్చోంటారు అని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారు షణ్మోహన్ సగిలి ఆయన చక్కగా పత్రికా సమావేశంలో అందరికి చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. మీకు అది చదివి వినిపిస్తాను ఒకసారి. ఆ జిల్లా కలెక్టర్ గారు ఏం చెప్పారు అనేది మీకు ఒకసారి చదివి మీకు వినిపిస్తాను మిత్రులారా. అది ఎందుకంటే మీరు చూడాలి, అది ఆయన చెప్పింది. ఒక్క నిమిషం లైన్లో ఉండండి. ఆయన చేసినటువంటి పత్రికా ప్రకటనలో ఏముందంటే, శాంతి కమిటీ తీసుకున్న నిర్ణయాలు తక్షణమే అమల్లోకి వస్తాయి, వచ్చేది ఇరు వర్గాల ప్రజలు అంగీకరించారు. ఒక వర్గంపై విధించిన సాంఘిక బహిష్కరణను వెంటనే ఉపసంహరించాలని నిర్ణయించారు. ఇటువంటి చర్యలు ఇకపై ఎవరైనా చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. అంటే ఇప్పుడు ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోరు, ఎందుకంటే ఆల్రెడీ చేసేసాము, అయిపోయింది, ఒక అంగీకరణకు వచ్చాము, వాళ్ళ మీద ఎటువంటి చర్యలు లేవు, వాళ్ళు తీసుకున్నటువంటి దాన్ని మేము సమర్థిస్తున్నాం. సోషల్ మీడియా ద్వారా ఇరు వర్గాలకు సంబంధించిన ఎవరైనా తప్పుడు ప్రకటన లేదా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసినతో వాళ్ళపై కఠినమైన చర్యలు తీసుకుంటారు. అంటే ఇప్పుడు మాలపల్లిలో ఉన్న వాళ్ళు ఎవరైనా కనుక మా ఊర్లో ఈ విధంగా కలెక్టర్ గారు వచ్చి తప్పుడు నిర్ణయం తీసుకొని పోయాడు, బహిష్కరణ విధించడం మీద ఎటువంటి కేసు పెట్టలేదు, చనిపోయిన కుటుంబానికి ఎటువంటి సహాయం అందించలేదు, వాళ్ళ మీద ఎటువంటి చర్యలు లేవు అని కనుక సోషల్ మీడియాలో కనుక పెడితే వాడి మీద చట్టసభమైన చర్యలు తీసుకుంటారు. కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ గారు చెప్పింది. భవిష్యత్తులో ఇటువంటి సమస్యలు ఏర్పడినచో శాంతి కమిటీ ద్వారా అధికారుల సమక్షంలో చర్చలు జరిపి శాంతియుతంగా పరిష్కరించుకోవాలి. అంటే భవిష్యత్తులో కూడా మళ్ళీ మాలవాళ్ళ మొత్తాన్ని కనుక బహిష్కరిస్తే మీరు కోర్టుకు వెళ్ళడానికి లేదు, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే కేసు పెట్టడానికి లేదు, కలెక్టర్ కాడకు రావడానికి వీల్లేదు. ఈ కమిటీలు కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకొని, అరే 4 రోజులే కదరా, మీరు బహిష్కరణని అనుభవించండి, మీకు 4 రోజుల పాటు పాలు నీళ్లు ఇయ్యము, బతికినోడు బతకండి, చచ్చినోడు చావండి అని చెప్పి వాళ్ళు కనుక నిర్ణయిస్తే దానికే కట్టుబడి ఉండాలి, కానీ కోర్టులకు పోకూడదు, కేసులు పెట్టకూడదు, అట్రాసిటీ కేసులు పెట్టకూడదు అని జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ తీర్మానం చేసిందండి. చూడండి, భవిష్యత్తులో ఎటువంటి జరిగినా కూడా ఎవరు ఎటువంటి కేసులు పెట్టకూడదు, శాంతియుతంగా పరిష్కరించుకోవాలి. గ్రామంలో ఇకపై ఎటువంటి సాంఘిక బహిష్కరణలు ఉండవు, ప్రజలందరూ సోదరభావంతో కలిసి జీవించాలన్న ఒప్పందం జరిగింది. పై నిర్ణయాలకు వ్యతిరేకంగా ఎటువంటి సంఘటనలు జరిగినా అధికారులు తీసుకునే చట్టపరమైన చర్యలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని ఇరు వర్గాల ప్రతినిధులు అంగీకరించారు. చూసారా? అంటే విషయం ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఇరు వర్గాల ప్రజలు అంటే మళ్ళీ ఏదైనా సోషల్ మీడియాలో కనుక మాలపల్లి ఉండడం మాకు అన్యాయం జరిగి కనుక పెడితే వాడిని తీసుకెళ్ళి ఆపలేస్తారు. ఆ మాట మాట్లాడకూడదు. అంటే ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు కానీ, మాట్లాడే హక్కు కానీ, భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు కానీ ఏమీ లేకుండా సాక్షాత్తు జిల్లా కలెక్టర్ గారు వాళ్ళ నోటికి తాళాలు వేసి శాంతి కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేసి దానికి తహసీల్దార్ గారు, పిఠాపురం తహసీల్దార్ గారు, ఆర్డీఓ గారు, పిఠాపురం సిఐ గారు వీళ్ళు సమన్వయం చేసి పెట్టి ఎవడైనా ఇక్కడ మాట్లాడితే బొక్కలు వేయండి, మనసులో మాట ఏంది, ఈ మాలామాది కూడా మాట్లాడితే కాపులు అడ్డం తిరిగితే మొత్తం లోపలేసేయండి అని చెప్పేసి ఒక తీర్మానం చేసి పంపించారు. మిత్రులారా, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీకు అందరూ తెలియజేయడానికి అయితే కాదు, కానీ కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి గారి మీద
పిఠాపురం ఆర్డీఓ గారి మీద, పిఠాపురం ఎంఆర్ఓ గారి మీద, పిఠాపురం సిఐ గారి మీద, అదేవిధంగా ఆయన కాన్స్టిట్యున్సీలో ఇంత జరుగుతున్నా కూడా ఏం పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టున్నటువంటి ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే కొన్నిదన పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారి మీద తన శాఖకు సంబంధించి తను ఎస్సీ మాలకులానికి ఎస్సీలకి రిప్రజెంటేటివ్ అయినప్పటికీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉండి సంఘంలో జరిగినటువంటి కుల బహిష్కరణ గురించి మాట్లాడకుండా అసలు ఎటువంటి చర్యలు తీసుకోకుండా నాకు తెలియదు అన్నట్టు నిమ్మకు నీరెత్తినటువంటి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గారి మీద హైకోర్టులో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా భీమారావు అంబేద్కర్ గారి పార్టీ ప్రైవేట్ పిటిషన్ వేస్తుంది. ప్రైవేట్ పిటిషన్ ఒకటి వేస్తుంది, అదేవిధంగా పిల్ ఒకటి వేస్తుంది, ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం ఒకటి వేస్తుంది. ఈ రెండింటిలో ఏదో ఒక దాన్ని హైకోర్టులో ఫైల్ చేయించి వీళ్ళందరికీ నోటీసులు పంపించి ప్రతి ఒక్కరిని సిఐ గారి దగ్గర నుంచి, ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి, ఆర్డీఓ గారి దగ్గర నుంచి, కలెక్టర్ గారి దగ్గర నుంచి, ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గారి వరకు ప్రతి ఒక్కరిని తీసుకెళ్లి హైకోర్టులో నిలబెట్టి చట్టం అంటే ఏంది, న్యాయం అంటే ఏంది, భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఏంది, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అంటే ఏంది, మాట్లాడే హక్కు అంటే ఏంది, ప్రశ్నించే హక్కు అంటే ఏంటి, అసలు సమాజంలో భారత రాజ్యాంగం సగటు పౌరుడికి ఎటువంటి హక్కులు కల్పించింది అనేది వాళ్ళందరికీ తెలియచెప్తూ మొత్తాన్ని కోర్టు బోన్లో నిలబెడతాం. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్టికల్ నంబర్ 17 ఒకటి ఉందని, అంటరానితనాన్ని నిర్మూలించాలని, అటువంటి నిర్మూలించాల్సిన ప్రభుత్వమే అంటరానితనాన్ని ప్రోత్సహిస్తుందని, ఈ ప్రభుత్వానికి ఆర్టికల్ నంబర్ 17 అమలు చేసే విధంగా సూచనలు సలహాలు ఇవ్వాలని, దానికోసం హైపవర్ కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ఆదేశించవలసిందిగా ఆదేశాలు ఇవ్వమని హైకోర్టు వారిని అభ్యర్థించడం కోసం రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా భీమరావు అంబేద్కర్ పార్టీ రేపే హైకోర్టులో పిల్ అండ్ పిటిషన్ వేస్తుంది. మిత్రులారా, ఈ విషయం మీకు తెలియచెప్పడం కోసం మాత్రమే ఈ లైవ్లోకి రావడం జరిగింది. ఇక నుండి పోయినాయి పెద్దరికాలు లేదా మనవాళ్ళు కొంతమంది పోవడము, వాళ్ళతో లాలుచీ పట్టము. ఎందుకు పడాల్సి వస్తుంది లాలుచీ? వాళ్ళు కావాలని లాలుచీ పడరు. అక్కడ మళ్ళీ రేపు వాళ్ళు పనులకు వెళ్ళాలి, మళ్ళీ రేపు వాళ్ళు అక్కడ బ్రతకాలి, అక్కడ చిల్లర కొట్టుకెళ్ళాలి, సరుకులు తెచ్చుకోవాలి, వాళ్ళ నిత్యం అక్కడే ఉండాలి. వాడు చంపుతాడో కొడతాడో కూడా తెలియనటువంటి భయానకమైన వాతావరణం. కాబట్టి మన నాయకులు కొంతమంది అక్కడికి వెళ్ళి వాళ్ళతో అటు ఇటు మాట్లాడి ఎందుకురా గొడవలు అని చెప్పేసి సర్ది చెప్పి ఉండొచ్చు. వాళ్ళని ఎటువంటి తప్పు పట్టడానికి వీలు లేదు. ఎక్కడికి పోయారు కుల సంఘాల నాయకులు చెప్పి ప్రశ్నించే హక్కు ఎవరికి లేదు. ఎందుకంటే ఏ కుల సంఘం నాయకుడికి ఎవడో జీతం ఇవ్వట్లేదు, ఎవడో భత్యం ఇవ్వట్లేదు, ఎవడో పెన్షన్ ఇవ్వట్లేదు, ప్రభుత్వం ఎటువంటి ప్రోత్సాహాలు ఇవ్వటం లేదు. వాళ్ళు పనులు మానుకొని, వాళ్ళు చాకిరి మానుకొని, వాళ్ళు ఇంట్లో కూడి తిన్నారా లేదా చూసుకోకుండా పరిగెత్తకుండా బజారుకు వచ్చి మన కోసం నిలబడితే వాళ్ళని నిందించడం తప్పు. కాబట్టి ఇక్కడ ఎవరిని నిందించడం లేదు. చట్టం చేయాల్సిన పని చట్టం చేయలేదు, అధికారులు చేయాల్సిన పని అధికారులు చేయలేదు, ప్రజాప్రతినిధులు చేయాల్సిన పని ప్రతినిధులు చేయలేదు. కాబట్టి వీళ్ళిద్దరినీ కంట్రోల్ చేయడానికి స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి న్యాయ వ్యవస్థ మీద మనకు నమ్మకం ఉంది. న్యాయ వ్యవస్థను మనం అప్రోచ్ అవుదాం, వీళ్ళ మొత్తాన్ని హైకోర్టులో నిలబెడదాం, చుక్కలు చూపిద్దాం. మిత్రులారా, జై భీమ్.